తెలంగాణలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా చించోలిలో గల హరిత వనంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. బాసర సర్కిల్ సిసిఎఫ్ శరవణంలో కలిసి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి మొక్కలు నాటారు. చెట్లు నాటడం వల్ల భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. అందరూ చెట్లను నాటి వాటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఇల్లు నిర్మించే సమయంలో ఇంకుడు గుత్తతో పాటు చెట్లు నాటే నిబంధన ఉందని తెలిపారు. దానిని ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ముఖ్యంగా హైదరాబాద్ ముందు నుంచి కూడా అడవులకు ప్రఖ్యాతిగాంచింది. మేము చదువుకునే రోజుల్లో 60% ఈ ప్రాంతం అంతా కూడా అడవులతో ఉన్నది అని చెప్పేవారు. మరి 40% వరకు రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నటువంటి ఈ ప్రాంతం మరి ఈరోజు నెమ్మదిగా తగ్గిపోతూ ఉన్నది. మరి మళ్ళీ దీన్ని ఒకటి ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడంతో పాటు ఈ మొక్క నాటకం వలన మనము చెట్లను నాటడం వల్ల జరిగేటువంటి ప్రయోజనాలని డెఫినెట్గా మరి పిల్లలకు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజలకు కానీ తెలపాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఇంట్లో కూడా కొత్త కట్టుకునే ఇంట్లో కూడా చాలా రాష్ట్రాల్లో కంపల్సరీగా ఒక చెట్టు నాటాలని చెప్పేసి ఏదో ఒక ప్రొవిజన్ ఉన్నదో అలాంటివి చట్టాలు తీసుకొచ్చి చెట్లు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా పెంపొందించి మరి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఒకటి పొల్యూషన్ కానీ ఎన్విరాన్మెంటల్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని కంట్రోల్ చేసుకోవడానికి అన్ని రకాలుగా బాగుంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని మరి మానిటరింగ్ చేస్తున్నట్టు సిసిఎఫ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా ప్రత్యేక